నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సర్పదోషాలు, సర్పశాపాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జ్యోతిష శాస్త్రపరంగా సర్పదోషాలను ఏ విధంగా గుర్తించాలో, సర్పదోషాలన్నీ సంపూర్ణంగా పోగొట్టేటటువంటి ప్రత్యేకమైన ఆరాధనలు ఏంటో పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో, జన్మకుండలిలో ప్రత్యేకమైన స్థానాలలో రాహుకేతువులు ఉన్నట్లయితే వాటిని సర్పదోషాలు అనే పేరుతో పిలుస్తారు. ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో, జన్మకుండలిలో మొత్తం 12 స్థానాలు ఉంటాయి. వాటిలో మొట్టమొదటి స్థానాన్ని లగ్నం అంటారు. జాతక చక్రంలో మొట్టమొదటి స్థానం లగ్నంలో కానీ, 2వ స్థానంలో కానీ, 4వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ, 7, 8, 12 స్థానాలలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే వాటిని సర్పదోషాలు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి జన్మకుండలిలో లగ్నము 2, 4, 5, 7, 8, 12 ఈ స్థానాలలో రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే ఈ సర్పదోషాల వల్ల అదృష్టం కలిసి రావటం ఆలస్యమవుతుంది. ఆర్థిక ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కుటుంబ పరంగా చికాకులు ఎక్కువగా ఉంటాయి. వీటినే రాహుకేతు దోషాలు లేదా నాగదోషాలు లేదా సర్పదోషాలు అనే పేర్లతో పిలుస్తారు. ఎవరికైనా జాతకంలో అంటే జన్మ కుండలిలో లగ్నములో రాహువు ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు మంగళవారం పూట నాగదేవతల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేయాలి. అలా 9 మంగళవారాలు నాగదేవతల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేస్తే లగ్నంలో రాహువు జాతకంలో ఉండటం వల్ల వచ్చే నాగదోషం తొలగిపోతుంది. అలాగే జాతక చక్రంలో లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు 2వ స్థానంలో రాహువు ఉన్నప్పుడు 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయంలో ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటే ద్వితీయ స్థానంలో రాహువు ఉండటం వల్ల ఏర్పడే నాగదోషం తొలగిపోతుంది. ద్వితీయ స్థానంలో రాహువు ఉన్నప్పుడు వాక్కుపరమైన సమస్యలు వస్తాయి. లగ్నంలో రాహువు ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే జాతకంలో లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు 4వ స్థానంలో రాహువు ఉంటే దాన్ని చతుర్థ నాగదోషం అంటారు. ఈ చతుర్థ నాగదోషం వల్ల ఆస్తుల పరంగా సమస్యలు ఉంటాయి. భూలాభం, గృహలాభం ఆలస్యం అవుతుంది. అటువంటప్పుడు శివాలయంలో నాగప్రతిష్ఠ చేయించుకున్నట్లయితే చతుర్థ స్థానంలో రాహు ఉండటం వల్ల వచ్చే నాగదోషం తొలగిపోతుంది. జన్మకుండలిలో జాతక చక్రంలో లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు 5వ స్థానంలో రాహు ఉంటే దాన్ని పంచమ నాగదోషం అంటారు. ఈ పంచమ నాగదోషం ఉన్నప్పుడు సంతానం కలగటం ఆలస్యం అవుతుంది. ఈ పంచమ నాగదోషం పోవాలంటే రామేశ్వరం క్షేత్రంలో తిలతర్పణం చేయాలని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే జన్మకుండలిలో లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు 7వ స్థానంలో రాహు ఉంటే దాన్ని సప్తమ నాగదోషం అంటారు. ఈ సప్తమ నాగదోషం వైవాహిక జీవితంలో సమస్యలు ఇస్తుంది. ఆ సమస్యలు పోగొట్టుకోవాలంటే ఆషాఢ మాసంలో కానీ, పుష్యమాసంలో కానీ ఏదైనా దేవాలయ ప్రాంగణంలో భక్తికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించాలి. అలాగే జాతక చక్రంలో 8వ స్థానంలో రాహు ఉంటే దాన్ని అష్టమ నాగదోషం అంటారు. ఈ అష్టమ నాగదోషం ఉన్నప్పుడు కూడా దేవాలయంలో ఏ మాసంలోనైనా సరే భక్తికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తే అష్టమ నాగదోషం తొలగిపోతుంది. అలాగే జన్మకుండలిలో 12వ స్థానంలో వ్యయస్థానంలో రాహు ఉంటే దాన్ని వ్యయనాగదోషం అంటారు. ఈ వ్యయనాగదోషం ఉన్నప్పుడు ఆ వ్యయనాగదోషాన్ని పూర్తిగా పోగొట్టుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కానీ 9 మంగళవారాల అభిషేకం ఆవు పాలతో చేయించుకోవాలి. దానివల్ల వ్యయనాగదోషం తొలగిపోతుంది. అలాగే జాతక చక్రంలో రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దాన్ని కాలసర్పదోషం అంటారు. ఒక్క చంద్రుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉంటే దాన్ని కాలసర్పదోషం అనే అంటారు. ఈ కాలసర్పదోషాలు పోగొట్టుకోవటానికి కూడా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో కాలసర్పదోష నివారణ పూజ చేయించుకోవాలి. అలాగే ఎవరికైనా జాతక చక్రంలో, జన్మకుండలిలో గురువు ఉన్న స్థానం నుంచి చూసినప్పుడు 1, 4, 7, 10 స్థానాలలో రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే దాన్ని దేవతా సర్పాల శాపం అంటారు. ఈ దేవతా సర్పాల శాపం వల్ల కూడా అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అవన్నీ తొలగింపజేసుకోవటానికి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో సర్పదోష నివారణ పూజ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే దేవతా సర్పాల శాపాలు, నాగదోషాలు, రాహుకేతు దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్రము,
కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రము. ఈ 2 క్షేత్రాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం, మోపిదేవి ఆలయంలో నాగదోష నివారణ పూజ చేయించుకోవటం, కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆశ్లేష పూజ చేయించుకోవటం ద్వారా సర్పదోషాలు, సర్పశాపాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి ఆరాధనా రహస్యాల గురించి, గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. జడమైన జలంలో జడమైన మిగిలిన భూతములు మునుగుతాయి. ఇది మునగలేదండి, ఇది పంచభూతాలకు సంబంధించింది కాదు. కాశీ పంచభూతాలకు సంబంధించినది కాదు, భూమయి మాత్రమే కాదు, పంచభూతాలకు సంబంధించింది కాదు. అందుకే అది జలంలో మునగలేదు, జలాన్ని తాకలేదు, కాబట్టి అది భూమి కాదు, జలము కాదు. ఇది తెలుసుకో ఇక్కడ. అంతేకాదు ఇది మునగలేదు సరికదా, చిదానందమయీ నమజ్జతి. కాశీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో, చిత్తు ఆనందము. ఈ 2 దానిలో ఉన్నాయి, చైతన్యము ఆనందము. ఈ 2 దానిలో వస్తువు, అంతే కదా. ఆ 2 మాత్రమే ఉన్నాయి. సూర్యుల్లో వెలుగు వేడి మాత్రమే ఎలా ఉంటాయో కాశీలో చిత్తు ఆనందం మాత్రమే ఉంది. ఆ చిదానందమయమైన కాశీ చిత్ పదార్థం కానీ జడ పదార్థం కాదు గనక చిత్తు దేవుల్లో మునగదు, చిత్తునేది తగలబెట్టలేదు, చిత్తునేది ముంచలేదు, చిత్తునేది తడపలేదు. తెలుసుకో ఇక్కడ. అది చిద్రూపిణి కనుక కాశీ అంటే చిద్రూప. ఇది ప్రధానమైన అంశం. అందుకే ఒట్టి చిత్ అంటే ఏం లాభమయ్యా, చిదానందమయి. చిత్ అంటే ఆనందం వేరే విషయం, కానీ చిదానందమయి నమజ్జతి స్వయం నిమగ్న కథముద్ధరి. ఒక్క మాట గుర్తుపెట్టుకో, తానే మునిగిపోయేది ఇంకొన్ని ఎక్కడ ఉద్ధరిస్తుంది. వాక్యం చాలా గొప్పదండి. ఉద్ధరించడం అంటే తెలుసు కదా, మునిగిపోయేవాడిని పైకి లేపడం ఉద్ధరించడం. తానే మునిగితే అది ఉద్ధరిస్తుందా? కానీ కాశీ మునగలేదు అంటే అర్థం ఏంటంటే ఎవరిని మునగనివ్వదు, మునిగిన వాడిని బయటకు తెలుస్తుంది. కానీ ఉద్ధరించే క్షేత్రం మునగనివ్వదయ్యా. ఎంత రమ్యమైన శ్లోకాలండి. పొయిట్రీ చెప్పాలంటే ఇంతకంటే గొప్ప కవిత్వం కాశీ గురించి ఎవరు చెప్పగలరు? అది స్వయం నిమగ్న కథం ఉద్ధరేత్ పరాలోకేపి వేదేపి విచార్యమేతత్. ఇది లోకమనందు వేదమనందు కూడా తేల్చి చెప్పిన సత్యం ఇది అన్నాడు. లోకమనందు వేదమనందు అంటే వేదమునందు అంటే తెలిసినది, లోకమనందు అంటే వేదాన్ని ఆధారం చేసుకొచ్చిన శాస్త్రములందు అని అర్థం చెప్పుకోవాలి. లోకం అంటే శాస్త్రం అని కూడా అర్థం చెప్పారు శంకర భగవత్పాదులు గారు. లోకే వేదే అంటే కనబడే వ్యవహారంలో కానీ శాస్త్రములో కానీ 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మాట వేదములందు ప్రతిపాదింపబడి సత్యం, కానీ కాశీ మహిమ వేద ప్రతిపాద్యమైనటువంటి సుమ. అంటే ఇదంతా బాగుంది, కానీ మాకు ఇప్పటికి ఒకటి ఆశ్చర్యం. పరంజ్యోతి అక్కడ కనబడుతోంది అన్నాం. ఆహా, పరంజ్యోతిని చూడగలుగుతున్నాం. పరంజ్యోతి పరంజ్యోతి అంటూ ఉంటాం, సాధారణ మనము వాడుతూ ఉంటాం. జ్యోతిషామపి యజ్యోతి అని ఉపనిషత్తు కూడా అన్నది. జ్యోతులకే జ్యోతి అని పరంజ్యోతి అంటుంటారే, అలాంటి పరంజ్యోతిని మేము చూడగలిగాం. కానీ మనం చూడగలిగేలా ఈ పరంజ్యోతి ఇక్కడ ఎందుకుంది, ఎలా కనబడుతోంది, ఏమిటి పరంజ్యోతి, ఎలా వచ్చింది పరంజ్యోతి, ఇది తెలుసుకోవాలని చెప్పవయ్యా. ఇంతవరకు అదేమిటో మాకు వచ్చిన సందేహం నువ్వు తీర్చేసాం. అది ఎలా వచ్చిందనే సందేహం ఇప్పుడు మాకున్నది. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు రాలేదయ్యా, అది ఎప్పుడు ఉంది. మీరు ఇప్పుడు చూశారంతే, మనం చూసినప్పుడే వచ్చింది అనుకోకూడదు. అది ఎప్పుడు ఉంది, మీరు ఇప్పుడు వచ్చారంతే. అందుకే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే తత్స్వరూప కథం కాశీ కథం వా రచితాత్వయ భూమౌ భువననాథేన కిమర్థం వా పృథక్కృత. ఈ ప్రశ్నలు వేశారు ఇక్కడ. తత్స్వరూప కథం కాశీ, అది ఆ పరంజ్యోతి స్వరూపం ఎలా అయినది. రెండవది కథం వా రచితాత్వయ, అది నువ్వు తయారు చేసేవని ఎందుకంటావు. నీ చేత తయారు కాబడింది అని అంటారు కదా, నువ్వు ఎలా తయారు చేసావని. పైగా భూమి యందు ఎందుకు పెట్టావు 3. ఇప్పుడు అది ఏమిటి, ఎలా ఉన్నది, నీ చేత ఎందుకు తయారు చేయబడింది, భూమి మీద ఎందుకు ఉంచబడింది. మాకు ఈ ప్రశ్నకి సమాధానాలు కావాలి. దీన్ని బట్టి కాశీ అంటే ఇప్పుడు తెలిసిపోయింది కదా, ప్రళయ కాలాల్లో కూడా నశించని కాశీ అంటే ఇది అర్థం. అంతేగాని భూమి అంతా పోయినప్పటికీ కాశీ అనే భూమి ముక్క మాత్రం అక్కడ తీసుకుని శివుడు పట్టుకు కూర్చుంటాడు కాదు, భూమి పట్టుకు కూర్చోడు ఆయన. భూమి మొత్తం మునిగిపోవలసిందే. ఇప్పుడు కాశీ అని చూస్తున్న భూమి కూడా మునిగిపోతుంది. అంటే భూమి కాశీ కాదు కదా, భూమి కాశీ కాదు, జ్యోతి కాశీ. ఆ జ్యోతి మునగదు, ఆ జ్యోతి ఎప్పుడు పట్టుకుని ఉంటాడు పరమేశ్వరుడు. అదే తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. ఎందుకంటే కాశీ త్రికంటక విరాజిత.
ఇక్కడ గొప్ప రహస్యం ఉందండి. చాలామంది త్రిశూలంపై పట్టుకుంటాడు, త్రిశూలంపై పట్టుకుంటాడంటే శివుడు అనే బొమ్మ గీసి త్రిశూలం పట్టుకుని దాని మీద కాశీ పట్టుకు తిరుగుతుంటాడు. మళ్ళీ ప్రళయం అంతా అయిపోయి సృష్టి వచ్చాక అప్పుడు పెడతాడు. ఏదో మనం అనుకుంటూ ఉంటాం. అనుకున్న తప్పు లేదు రండి, ఏముంది ఇక్కడ. ఒక ఆయన అన్నాడు, కాశీ త్రిశూలం మీద ఉంటుందని విన్నానని మొత్తం వెతికాను కానీ కింద చూసాను త్రిశూలం మీద లేదండి అన్నాడు. త్రిశూలం మీద ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, త్రిశూలం కింద ఉంది, పైన కాశీ ఉంది. త్రిశూలము కింద ఉంది, పైన కాశీ ఉంది. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, మొత్తం రహస్యం. అది కాశీ రహస్యం. త్రిశూలము 3 రకాలుగా పొడుస్తుంది. అది 3 కింద ఉంటుంది, 3కి పైన అది ఉంటుంది. ఇది రహస్యం మొత్తం కాశీ. గ్రహించేవాడికి తెలుస్తుంది. కిందనున్నది 3, పైనున్నది 1. పైనున్నది ఎలా ఉంది? 3ంటికి పైన ఉంది, 3ంటికి అంటకుండా ఉంది. అది రహస్యం. 3 అంటే సృష్టి, స్థితి, లయ, భూత భవిష్యత్ వర్తమాన కాలములు, ఊర్ధ్వలోక అధోలోక మధ్యలోకములు, త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఇవన్నీ త్రిశూలములండి. అవునా లేదా చెప్పండి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు చెప్పండి. మధ్యలో పెరిగితే ఎలా అండి అనొచ్చు మీరు. అది త్రిశూలంలో ఒకటే. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఒక్కొక్క సోల. జాగ్రత్త ఒక సోల, స్వప్నం ఒక సోల, సుషుప్తి ఒక సోల. ఏమిటి చెప్పినా అర్థం కాలేదు కదా, మూర్ఖత్వం అదొక సోల. మనం అందరం త్రిశూలాల్లోనే ఉన్నాం. ఎందుకంటే సత్వగుణం ఉంటే అర్థమవుతుంది, రజోగుణం ఉంటే అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ అర్థమైందని దబాయిస్తాడు. తమో గుణం ఉందా, అర్థమే కాదు, అందుకు ఒప్పేసుకుందా, నాకు అర్థం కాలేదని అంటాడు. మనం 3 దేనిలో ఒక దాన్ని ఉంటారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 3 దేనిలో ఒక దాన్ని చెందిన వాళ్ళే. ఒకటి అర్థమైన వాళ్ళు ఉన్నారు, అర్థమైనట్టు కొందరు, అర్థం కాని వాళ్ళు అంటే మళ్ళీ 3. ప్రపంచం అంతా 3 అంతా 3. ఈ 3 ఎవడ పట్టిన నడుపుతున్నాడు? వాడు ఈశ్వరుడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మంగళవారం నాడు మనం ఆచరించవలసిన ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి సింధూర సమర్పణ చేయటం. అసలు ఈ సింధూరానికి ఇంత గొప్ప విలువ ఎట్లా వచ్చింది? ఆయన ఎందుకు సింధూర ప్రియుడయ్యాడు అంటే, పట్టాభిషేకం జరిగేటువంటి సందర్భంలో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణైనటువంటి సీతామహాదేవి తన నుదుట కుంకుమతో పాటుగా సింధూర బొట్టు పాపిట్లో పెట్టుకుంటున్నది. ఆంజనేయుల వారు వచ్చి అమ్మవారి దగ్గర నిలబడి నమస్కారం చేస్తూ, తల్లి మీరు బొట్టు ధరించారు, చాలా బాగుంది, కానీ పాపిట్లో కూడా సింధూరాన్ని పెట్టుకున్నారు కదా, దయించి చెప్తారా అని అడిగారు. స్వామివారి వంక చూసిన సీతాదేవి చిరునవ్వు చిందిస్తూ, నాయనా హనుమా, నా పుత్రుల్లాంటి వాడివి నువ్వు, నీకు కాక మరి ఎవరికి చెప్తాను చెప్పు అని ఎప్పుడైతే సింధూరాన్ని పాపిడిన ధారణ చేస్తామో భర్త యొక్క ఆయుష్ విపరీతంగా పెరుగుతుంది, సౌభాగ్య సిద్ధి నాకు లభ్యపడుతుంది అని చెప్పేసి ఆ తల్లి చెప్పింది. అది విన్న హనుమంతుల వారు తన శరీరం అంతా కూడాను రామనామం చేస్తూ హనుమంతుల వారు సింధూరాన్ని వ్రాసుకొని రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళాడు. ఆ సభలో ఉన్నారు స్వామివారు, రామచంద్రమూర్తి. మిగతా వారంతా కూడా ఈ సింధూరం పూసుకొని వచ్చినటువంటి హనుమంతుల వారిని చూసి పక్కపక్క నవ్వారు, ఏమిటి ఇదంతా అని. స్వామివారికి తెలుసు, శ్రీరామచంద్రమూర్తికి, ఆహా హనుమ ఏది తప్పు చేయడు, ఏదో జరిగి ఉంటుంది అని చెప్పేసి, నాయన హనుమ ఏమిటి ఈ యొక్క వేషం అన్నాడు. స్వామి ఏమని చెబుతును, తల్లి సీతమ్మ ఇలా చేసింది, అందుచేత నేను ఒళ్ళంతా పూసుకుంటే నీకు ఇంకా బ్రహ్మాండంగా నీవు ఎల్లకాలం ఆయుష్మంతుడివై మా కళ్ళకు కనిపిస్తూ ఉంటావు కదా, నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది స్వామి అన్నాడు. రామచంద్రమూర్తి ఆనందపడి, నాయన ఇవాళ నుంచి నువ్వు సింధూర ప్రియుడివి, ఎవరైతే నీకు సింధూరం సమర్పిస్తారో వారి జీవితాలలో నూతన తేజం వెలుగు కలిగిస్తావు, ధైర్య సాహసాల్ని కూడా నువ్వు
ప్రసాదిస్తావు. వారికి విద్య, బుద్ధి, ఐశ్వర్యం అన్నీ కూడా కలుగుతాయని చెప్పేసి నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీకు వరం ఇస్తున్నాను అన్నారు. ఆనందపడ్డాడు ఆంజనేయ స్వామి వారు. మన జీవితం సుసంపన్నమై వెలుగొందడానికి సాక్షాత్తు రామచంద్రమూర్తి హనుమంతుల వారి ద్వారా ఈ విధి విధానాన్ని మనకు అందించారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్షశ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:44. తిథి అష్టమి, రాత్రి 9:59 వరకు. నక్షత్రం పుబ్బ, రాత్రి 1 గంట వరకు. వర్జం ఉదయం 7:39 నుంచి 9:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. మరల రాత్రి 11:08 నుంచి 11:52 వరకు. అమృతకాలం సాయంకాలం 6:04 నుంచి 7:48 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మంగళవారం శుక్లాదేవి పూజ. శుక్లాదేవి అంటే సాక్షాత్తు సరస్వతి. ఆమెను పూజ చేయడం ద్వారా విద్యావృద్ధి కలుగుతుంది, విద్యను సద్వినియోగం చేసుకునే శక్తి పెరుగుతుంది. విద్య యొక్క సరైన ప్రయోజనాలు ఏమిటి అని అన్నట్లయితే, మనం అందుబాటులో ఉండేటువంటి వస్తువులన్నిటి నుంచి కూడా మనకు ఏ వస్తువు అవసరమో దాన్ని తయారు చేసుకునేటువంటి ప్రజ్ఞ, అలాగనే వస్తువులు ఎన్ని ఉన్నా వాటిలో నిజంగా శ్రేష్టమైనది ఏది అనేది గుర్తించి ఉపయోగించుకునేటువంటి ప్రజ్ఞ, ఇవి రెండు ఆనందాన్ని వృద్ధి చేస్తాయి. అవి రెండూ సిద్ధించడంతో పాటు మనసుకి ప్రశాంతి రావాలి అంటే కల్మషం మనసులో ఉండకూడదు, సత్వగుణం వృద్ధి చెందాలి. అది సరస్వతీదేవి యొక్క ఆరాధన వల్ల, జ్ఞానం వల్ల సిద్ధిస్తుంది. అందుకని శుక్లాదేవి పూజ ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత మంగళవారం కాబట్టి మనం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల అప్పులు తీరిపోతాయి. వాస్తవానికి మంగళవారం రోజున ఎంత వీలైతే అంత అప్పు తీర్చడం అత్యవసరం, తీర్చడం మంచిది. అలా తీర్చినట్లయితే త్వరితంగా మన అప్పులు తీరుతాయి. రుణమోచక అంగారక స్తోత్రంతో బాటుగా మనకి వ్రణమోచక అంగారక స్తోత్రం కూడా ఒకటి ఉంది. దానిలో అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష వ్రణమాసు విమోచయ అనే మంత్రం ఉంటుంది. స్తోత్రం మొత్తం చదువుకోలేకపోయినా ఈ మంత్రాన్నైనా చదువుకుంటూ మనకు అనారోగ్యం ఉన్న ప్రదేశంలో కనుక చేపెట్టుకుని ఆ స్వామిని ప్రార్థించుకుంటే మనకు దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్యాలన్నీ తగ్గుతాయి. అలాగనే మంగళవారం జయవారం కాబట్టి విజయాలను కోరుకునేటువంటి వ్యక్తులు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవ కిం వద రామదూత దయాసింధో ధర్మరక్షాంకురు ప్రభో అనే మంత్రాన్ని జపించుకోవడం, 21 ప్రదక్షిణాలు చేయడం, 21 అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా విజయాన్ని కలుగజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. నీవు ప్రతిరోజు ఒకరికన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే.
ఏది పూజనీయమైన వస్తువో దాని మీద నువ్వు గౌరవ ప్రకటనం చేస్తున్నావు, ధార్మికంగా బ్రతుకుతున్నావు అని గుర్తేమిటంటే ఆ వస్తువు చాలా గొప్పదని నువ్వు అనుకున్నప్పుడు దానికి ప్రదక్షిణంగా రావాలి తప్ప అప్రదక్షిణంగా రాకూడదు. కనుక ఆమె ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. వాలికి యుద్ధానికి వెళ్ళాడు, రామచంద్రమూర్తి యొక్క బాణం పడింది, నిహతుడైపోయాడు. పడిపోయి ప్రాణం పోయేటప్పుడు అన్నాడు, తార చెప్పింది, నేను వినలేదు, అన్నీ విన్నాను, మనసుకు పట్టించుకోలేదు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచాడు, ఏడుస్తూ వచ్చాడు సుగ్రీవుడు. అంగదుణ్ణి తార ఏడుస్తుంటే అన్నయ్య అన్నయ్య నేనే చంపించేశానన్నయ్య అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. తార చెప్పిందిరా, మనిద్దరి మధ్య ఉండాలి కానీ మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని చెప్పింది. నేను వినలేదురా, వినుంటే మనిద్దరం ఒకలా ఉందాం, వినని దానికి చచ్చిపోతున్నాను రా అన్నాడు. అన్నీ వింటాడు, పాటించాడు. అసలు ఎప్పుడూ భార్యను అడగడు రావణాసురుడు. భార్య ఎంత తప్పు చేసినా సమున్నతమైన గౌరవంతో మళ్ళీ అహల్య గురించి ఒక మాట అనడానికి వీలు లేకుండా ఆమెను ఉద్ధరించి పక్కన కూర్చోబెట్టుకుంటాడు గౌతముడు. ఎన్ని దాంపత్యాలు! దాంపత్యం అంటే ఏమిటో అర్థం చేసుకుంటే భార్యాభర్తలంటే అలా ఉండాలి. చక్కగా వినవలసిన మాట అయినప్పుడు, ఆమె చిన్నదైనా మంచి మాట చెప్పింది, నీ పెద్దవాడిని అవుతున్నాను కాబట్టి నాకు మరుపు వచ్చి ఇలా నిర్ణయించుకున్నాను కానీ ఆ మంచి మాట చెప్పింది, ఆ సహబాష్ మంచి మాట చెప్పావోయ్ అలా చేద్దాంలే అనగలగాలి. వద్దులే నీ చెప్పిన మాట విను, అలా ఉండకూడదు, ఇలా చేద్దాం అన్నాడు అనుకోండి, భర్త మాట ఆవిడ వినాలి. ఒకసారి ఆవిడ మాట ఆయన, ఒకసారి ఈవిడ మాట ఆయన. ఎక్కడ దేని వలన ధర్మం నిలబడుతుందో, ఎక్కడ దేని వలన వాళ్ళ దాంపత్యం అందంగా నడుస్తుందో దానికి తగినట్టుగా ఉండాలి తప్ప ఎప్పుడూ ఎవరిదో ఒకరిదే అధికారము దాంపత్యమునందుండదు. దాంపత్యం అంటే తక్కెట చూడండి, ఇటువైపు కేజీరాయి ఉంటుంది, ముందేసేది కేజీరాయో అరకేజీరాయో వేస్తాం, అది భర్త. తత్తుల్యంగా సమానం అయ్యే వరకు ఇటు పడుతూనే ఉంటుంది, ఇలా పట్టుకుంటే సమానం అవ్వాలి. భార్యాభర్త అంతే, మాట్లాడుకుంటే ఒండరులు అంగీకారంతో చేయగలిగిన ప్రజ్ఞ కలగాలి. నిజమే ఆయన చెప్పిన దాంట్లో దోషమే ఉంది, అలా చేద్దాం అని ఆవిడ సర్దుకోవాలి. అవును మనమన్న దానికన్నా అది చెప్పింది బాగుందిగా, అలా చేద్దాం అని ఆయన అనుకోవాలి తప్ప ఏదో నేనన్న మాట పోతోందని మొండి పట్టుదలలకు పోతే ప్రమాదాలకు ఎడతారు. దాంపత్యం అన్నదంత గొప్పది, బాగా పరిశీలనం చేయండి. దీని కొరకు అంటున్నానంటే, రేపు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు శ్రీరామాయణాన్ని ఆధారం చేసుకుని ఆ దాంపత్యాల గురించి చెప్పి, ఒక్కసారి తారా వాలి, అహల్య గౌతముడు, రావణుడు మండోదరి ఒక్కరోజు రామాయణం చదివి నాతో మాట్లాడు అనాలి తండ్రి. చదివి తండ్రితో మాట్లాడి తండ్రి అనునయంగా చూసావా కాదు, అందులో ఇక్కడ ఈ తేడా ఉంది, ఇక్కడ ఈ తేడా ఉంది అని చెప్తే కొడుకు ఒక అవగాహన కలగాలి. ఓ ఇది దాంపత్యం అంటే ఇలా బతకాలి తప్ప పెళ్ళంటే ఏదో కంటికి నదరగా నచ్చింది కదా అని ఎవరినో తీసుకొచ్చేసి పెళ్లి చేసేసుకోవడం కాదు. జీవితం కాదు, 7 తరాలు ముడిపడి ఉంది. ఇంటి గౌరవం, పెద్దల యొక్క వైభవం, ఇన్నిటిని నిలబెట్టగలిగినటువంటిదై ఉండాలి. పెద్దల నిర్ణయంతో ఎంత అందంగా దాంపత్యం నడవాలో నిర్ణయించుకోగలిగినటువంటి పరిణితిని ఇవ్వగలిగిన ఆది కావ్యం శ్రీరామాయణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇక కుశిక వంశాన్ని చెప్పుకొని వస్తున్నాం. ఈ కుశికుడికి ఇంద్రుడితో సమానమైనటువంటి కొడుకుని పొందాలనేటువంటి కోరిక పుట్టింది. దానికోసం తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి దేవేంద్రుడు ఒక అంశతో తనే అతనికి పుత్రుడుగా పుట్టాడు. ఆ పిల్లవాడి పేరే గాధి. ఈ గాధికి సత్యవతి అనే ఆడపిల్ల పుట్టింది. చాలా కాలం దాకా మగపిల్లలు కలగలేదు.
అందువల్ల ఇతడు భార్యను కూతుర్ని తీసుకొని తపోవనాలకు వెళ్ళి పుత్రుడి కోసం అక్కడ తపస్సు మొదలుపెట్టాడు. అలా తపోవనాల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లోనే గాదిరాజు తన పుత్రిక అయినటువంటి సత్యవతిని భృగు వంశ సంభూతుడైనటువంటి రుచీక మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ సత్యవతి ఒకసారి తన భర్త ప్రసన్నంగా ఉన్నటువంటి సమయం చూసుకొని, రుచీకుడు చాలా పెద్ద మహర్షి, శక్తివంతుడు, ఆ సమయం చూసుకొని భర్త దగ్గర తనకు తన తల్లికి కూడా పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది, వరం కోరింది. రుచీకుడు సరే అని 2 పాత్రల్లో 2 రకాల పాయసాలు తయారు చేసి తన భార్యను పిలిచి ఇలా చెప్పాడు, సత్యవతి, ఈ 2 కూడా తపోమయమైనటువంటి పాయసాలు, జాగ్రత్త. ఇది ఈ మొదటి పాత్రలో ఉన్నటువంటి పాయసం నువ్వు తినాలి. తింటే నీకు సత్వగుణ సంపన్నుడైనటువంటి మహర్షి పుత్రుడుగా జన్మిస్తాడు. ఈ 2వ పాత్రలోని పాయసాన్ని మీ అమ్మ తినాలి. తింటే ఆమెకు చండ ప్రచండుడైనటువంటి వీరాది వీరుడు జన్మిస్తాడు. కానీ జాగ్రత్తగా, పాత్రలు మాత్రం పాయస పాత్రలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పాత్రలు వారివే, కొంచెం కూడా పొరపాటు మాత్రం పడరాదు. మీరు పవిత్రంగా ఉండి ఈ పాయసాలను స్వీకరించండి. నేను కొద్ది రోజుల పాటు ఒక చిన్న తపోదీక్ష కోసం అడవి లోపలికి వెళ్ళొస్తాను అని చెప్పాడు. ఇలా చెప్పి రుచీకుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. సత్యవతి సంతోషంగా 2 పాయస పాత్రలు తీసుకొని వచ్చింది. తన తల్లి దగ్గరికి వెళ్ళి రుచీకుడు తన భర్త చెప్పినటువంటి మాటలన్నీ కూడా చెప్పింది. సత్యవతి తల్లి ఎంతైనా రాజపత్ని కనుక కొంచెం రాజకీయంగా ఆలోచించింది. ఏముండొచ్చు దీంట్లో అని, ఏదో కెట్టుకుంది దీంట్లో. తన కొడుకులో ఏదో విశేషమైన శక్తులు పెట్టుకొని ఉంటాడు, తన సొంత కొడుకులో. అందుకే ఎవరి పాయసం వారిదే అని ప్రత్యేకంగా ఇన్ని మాటలు ఎందుకు చెప్పాడు అనే ఆలోచన బాగా చేసి ఆవిడ మెల్లగా ఏం చేసిందంటే కూతుర్ని మాటలో పెట్టేసింది. మాటల్లో మాట్లాడుతూ 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 కూతురు కన్ను కప్పి మెల్లగా కూతురి పాయసం తను తినేసింది. తన పాయసం కూతురి చేత తినిపించింది. అట్లా మెల్లగా పాత్రలంతా అటా ఇటు చేసి పరిచింది. కూతురికి తెలియకోకుండా నా పని చేసింది. కొద్ది కాలానికే రుచీకుడు తపోదీక్ష నుంచి తిరిగి వచ్చాడు. వచ్చి భార్యను ఒకసారి చూస్తున్నాడు. ఇదేంటిది, నీ ముఖం ఇంత ఉగ్రకాంతితో నిండిపోయింది కదా, నీ ముఖం లాగా లేదు, ఉగ్రమైనటువంటి కోపంతో ఉంది నీ ముఖం అంటూనే తన దివ్య దృష్టితో ఆమెను చూశాడు ఒక్క పర్యం. రుచీకుడు మెల్లగా కళ్ళు తెరిచి భార్యతో ఇలా అన్నాడు, సత్యవతి, నీ తల్లి నిన్ను మోసం చేసింది, పాయస పాత్రలు మార్చేసింది. నీకు ఘోరాతి ఘోరమైనటువంటి క్రూర స్వభావం గల పుత్రుడు జన్మించబోతున్నాడు. మహోతపోధనుడు నీ తల్లి కడుపున నీకు తమ్ముడుగా జన్మించబోతున్నాడు. నీ అజాగ్రత్త వల్ల నా ప్రణాళిక అంతా తలకిందైపోయింది, నా మంత్రాలు అవన్నీ కూడా తలకిందలైపోయాను అని అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి సత్యవతి బెంబేలు పడిపోయింది, దుఃఖపడింది. తనకు అలాంటి పుత్రుడు వద్దని, తనకు బ్రహ్మర్షి తేజోమయుడైనటువంటి పుత్రుడే కావాలని రకరకాలుగా బ్రతిమాలింది భర్తను. నాథ,
ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు. ఇది మీరు తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు. పుత్రుణ్ణి మార్చడము మీకు ఎంత పని? ఇక మరీ కాదంటే ఆ క్రూర క్షత్రియ గుణం నా మనవడికి వస్తే వచ్చుగాక, నా పుత్రుడికి మాత్రము మీ శాంత గుణమే రావాలి. ఒకవేళ మీరు మార్చకపోతే నాలోనే పుట్టాలంటే మనవుడికి రాని నా కొడుకు మాత్రం మీలాగా ఉండేటువంటి వాడే, శాంతంగా ఉండేవాడే కావాలి. మీరు ఏదో ఒకటి చేయండి, నా తప్పును సరిచేయండి, నా కోరికను తీర్చండి అని ప్రార్థించింది. భార్య మాటలు విని రుచీకుడు, కళ్యాణి నువ్వు కోరుకున్నావు గనుక నీ మాట నేను కాదనలేను, నువ్వు చెప్పినట్టే జరుగుగాక అనేశాడు. నిజానికి పూర్వం రుచీకుడు తన భార్య పాయసంలో విష్ణు అంశాన్ని, తన అత్తగారి పాయసంలో రుద్రుడి అంశాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన చేసిన పని ఇదే. తన భార్య పాయసంలో విష్ణు అంశము, అత్తగారి దాంట్లో రుద్ర అంశం ప్రవేశపెట్టాడు. కానీ ఇప్పుడు తన భార్య మీద ప్రేమ వల్ల తన కొడుకులో వైష్ణవాంశ మాత్రమే ప్రవేశించినట్లుగా మార్పు చేసేసాడు, అటు ఇటు మార్పు చేసేసాడు. దానికి ఫలితంగా సత్యవతికి జమదగ్ని అనే ఉత్తమ బ్రహ్మర్షి జన్మించాడు. అతని క్రమంగా సునశ్శేపుడు, శునహపుచ్చుడు అనే తమ్ముళ్ళు కూడా పుట్టారు. వీరి తల్లి సత్యవతీదేవే కొంతకాలం పోయాక కౌశిక్ నదిగా మారిపోయింది. ఆమె పెద్ద పుత్రుడైనటువంటి జమదగ్ని మళ్ళీ ఒక రాజపుత్రికనే వివాహం చేసుకున్నాడు. అప్పట్లో రేణువు అనే మహారాజు గారు ఉండేవాడు. ఆయన కూతురు పేరు రేణుక, ఆమెకే మరో పేరు కామలి. ఆమెనే జమదగ్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ రేణుక జమదగ్నుల పుత్రుడే క్షత్రియ సంహర్త అయినటువంటి పరశురాముడు. ఇక సత్యవతీదేవి యొక్క తల్లి అనగా గాది మహారాజు యొక్క భార్య విశ్వామిత్రుడనే వీరుణ్ణి పుత్రుడుగా పొందింది. ఇతనికే మరో పేరు విశ్వరథుడు. ఇతడు క్షత్రియ వీరుడుగా జన్మించినప్పటికీ రుచిక మహర్షి ఇచ్చినటువంటి పాయసంలోని ప్రభావం వల్ల ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి తత్వాన్ని పొందాడు. ఇతడు కుశిక వంశంలో జన్మించాడు కనుక ఇతనికి కౌశికుడనే ప్రసిద్ధి కూడా ఉంది. ఇక కౌశిక వంశాన్ని మనం కొంచెం మళ్ళీ మాట్లాడుకుందాం. చంద్రవంశంలో జన్మించినటువంటి ఈ కౌశికుడు బాగా వంశ విస్తారం చేశాడు. అతడు తన తపోబలం వల్ల 1000 సంవత్సరాలు జీవించి 100ల సంఖ్యలో వంశశాఖలను వృద్ధి చేశాడు, శాఖోపశాఖలుగా చేసేశాడు. ఈ విశ్వామిత్రుడికి సొంత పుత్రులే 100ల సంఖ్యలో ఉన్న కొన్ని కారణాంతరాల వల్ల ఇతని మేనల్లుడైనటువంటి సునశ్శేపుడు ఇతనికి దత్తపుత్రుడై జ్యేష్ఠపుత్ర స్థానాన్ని పొందాడు కూడా. రుచికుడికి జమదగ్ని, సునశ్శేపుడు, శునపుచ్చుడు అనేటువంటి 3 పుత్రులు కలిగారని పూర్వమే మనం ప్రస్తాపించుకున్నాం కదా. వారు 3 కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారు 3 పోషించలేక రుచీకుడు వారిలో మధ్యవాణ్ణి అమ్మేయాలని అనుకున్నాడు. ఇంతలో హరిదస్యుడు అనే రాజు ఒక యజ్ఞం కోసం ఎవరైనా ఒక బాలుణ్ణి ఇస్తే కొనుక్కుంటానని ప్రకటించాడు. అలా తీసుకున్నటువంటి బాలుణ్ణి నరబలి ఇస్తానని కూడా ఆ రాజు ప్రకటించాడు. రుచీకుడు ఆ రాజుకి తన 2వ కొడుకైనటువంటి సునశ్శేపుణ్ణి అమ్మేశాడు. సునశ్శేపుణ్ణి తీసుకువెళుతున్నటువంటి రాజభటులు ఆ రాత్రికి విశ్వామిత్ర ఆశ్రమంలో బస చేశారు.
ఆ సమయంలో మేనమామను గుర్తుపట్టినటువంటి సునస్సేపుడు తనను రక్షించమని శరణు వేడాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన తపోబలం వల్ల హరిదాశ్వుడి యొక్క యాగం చెడిపోకుండా, సునశ్శేపుడు బలి కాకుండా రక్షణ చేశాడు. ఆ విధంగా తన తండ్రి తనను అమ్మేయగా విశ్వామిత్రుడు బ్రతికించాడు గనుక సునశ్శేపుడు తన విశ్వామిత్ర గోత్రంలోకే చేరాలని దేవతలను ప్రార్థించాడు. దేవతలు దానికి అంగీకరించారు కూడా. ఆ విధంగా దేవతల చేత తీసుకురానడిపినటువంటి కొడుకు గనుక అతనికి దేవరాతుడు అనే కొత్త పేరు కూడా వచ్చింది. ఆ విధంగా సునశ్శేపుడు దేవరాతుడుగా మారి విశ్వామిత్రుడికి జ్యేష్ఠపుత్ర స్థానం పొందాడు. ఈ విధంగా క్షత్రియ వంశంలో జన్మించిన కౌశికుడు బ్రహ్మర్షిగా మారాడు. బ్రహ్మర్షిగా మారి అనేక మంది పత్నుల ద్వారా అనేకమైనటువంటి వంశ శాఖలను వృద్ధి చేయటం వల్ల వీరిలో పరస్పర బాంధవ్యాలు ఏర్పడి రాజర్షి పరంపరకు బ్రహ్మర్షి పరంపరకు ఆ యుగంలో వివాహ సంబంధాలు కలిశాయి. ఇక ఆయువు వంశాన్ని గురించి చెప్పుకుందాం. పురూరవ చక్రవర్తి పుత్రుల్లో జ్యేష్ఠుడైనటువంటి ఆయుర్ మహారాజు యొక్క వంశాన్ని వివరించవలసింది. ఆయుర్ మహారాజు స్వర్బాను మహారాజు గారి పుత్రికైనటువంటి ప్రభను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 5 పుత్రులు జన్మించారు. వారే నహుషుడు, వృద్ధశర్మ లేక క్షత్రవృద్ధుడు, రంభుడు, రజి, అనేనసుడు అనేవారు. వీరందరూ కూడా మహావీరులే. వీరిలో 4వ వాడైనటువంటి రజి యొక్క చరిత్ర విచిత్రమైంది కనుక ముందు మనం అది చెప్పుకుందాం. మహావీరుడైనటువంటి ఈ రజికి 500 మంది పుత్రులు జన్మించారు. వీరందరూ మహావీరులే. వీరందరి అండ ఉండడం వల్ల రజి అంటే దేవేంద్రుడికి కూడా భయంగా ఉండేది. ఇలా ఉండగా ఒకసారి దేవలోకంలో దేవాసుర యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం మొదలయ్యే ముందు 2 పక్షాల వారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వారు ఎవరు గెలుస్తామని చెప్పండి అని అడిగారు బ్రహ్మదేవుడిని. వెంటనే బ్రహ్మదేవుడు రజీ మహారాజు ఎవరి పక్షాన ఉంటే ఆ పక్షమే గెలుస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి 2 పక్షాల వారు రజీ మహారాజు దగ్గరకు వచ్చి, రజీ మహారాజు నువ్వు మా పక్షాన నుండి మమ్మల్నే గెలిపించాలని ప్రార్థించారు. వాళ్ళు వీళ్ళంతా. రజీ మహారాజు కొంచెం ఆలోచించి, నేను ఏ పక్షంలో ఉంటే ఆ పక్షమే గెలుస్తుంది, ఇందులో సందేహమే లేదు. కానీ గెలిచాక దేవేంద్ర పదవిని నాకు ఇవ్వాలి. అలా ఒప్పుకున్న పక్షానికే నేను చేరుతాను, నాయకత్వం కూడా వహిస్తాను అని చెప్పాడు. దేవతలు వెంటనే ముందుకు దూకేసి అది మాకు ఇష్టమే అనేశారు. రాక్షసులు మాత్రం మొహాలంతా చిట్లించి అదేలా కుదురుతుంది, మేము ప్రహ్లాదుని దేవేంద్రుడిగా చేయడం కోసం యుద్ధం చేస్తున్నాం, దానికోసమే నీ సహాయం కోరుతున్నామన్నారు. రజి మొహమాటం లేకోకుండా దేవతాపక్షంలోకి వెళ్ళిపోయాడు. అనుకున్న ప్రకారమే రజి యొక్క బలం వల్ల దేవతలు గెలిచారు. యుద్ధం గెలిచాక దేవేంద్రుడు పెద్ద సభ చేసి రజి మహారాజుకి గొప్ప సత్కారం చేశాడు. ఆ సభలో దేవేంద్రుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు, తండ్రి మహారాజా, నువ్వు మా ప్రాణాలు నిలిపావు కనుక ఈవాళ్ళ నుంచి మేమంతా నిన్ను తండ్రి అనే పిలుస్తాం. మేమంతా నీ పుత్రులం. ఈ రాజ్యం నీది, ఈ దేవేంద్ర పదవి నీది. కానీ
నీ పుత్రులమైన మమ్మల్ని నువ్వు స్వర్గంలో నుంచి బయటకు పంపించేస్తే మాకు అపఖ్యాతి కలుగుతుంది. మేము ఇక్కడే మా ఇళ్లలో మేముంటే అది పుత్రులమైనటువంటి మాకు, తండ్రి అయినటువంటి నీకు కూడా గౌరవప్రధానంగా ఉంటుంది. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాము అని అన్నాడు. మేము ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు, మాకు అవమానం అవుతుంది. నువ్వే ఇంద్రుడు, కానీ మేము మాత్రం స్వర్గం నుంచి వెళ్ళాం. మేము ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడెక్కడే ఉండేటట్టుగా మమ్మల్ని దీవించు అని. అట్లనే కాని అనేశాడు. దేవేంద్రుడు నిండు సభలో వింత వినయంగా మాట్లాడేసరికి మహారాజు కరిగిపోయాడు. దేవతల నయవంచనను గుర్తించలేక అలాగే కానివ్వండి అనేశాడు, వరం ఇచ్చేశాడు. అప్పటి నుంచి రజీ మహారాజు నేనే దేవేంద్రుని అనుకుంటూ భూలోకంలోనే కాలక్షేపం చేశాడు. దేవతలంతా అక్కడే ఉన్నారు కదా, మా ఇళ్లలో మేము ఉండిపోతాం, నువ్వు మహారాజుగా కిందనే ఉండు, నువ్వే దేవేంద్రుడు అని. ఆ దేవేంద్రుడు నేనే దేవేంద్రుడు అని చెప్పుకొని వస్తున్నాడు అంతే. దేవేంద్రుడే భూలోకంలో వెలిగిపోతున్నాడు, దేవేంద్రుడిలాగా వెలిగిపోతున్నాడు. కానీ స్వర్గలోకంలో సింహాసనంలో నిజమైన దేవేంద్రుడే వెలిగిపోయాడు. కొంతకాలానికి రజీ మహారాజు స్వర్గస్థుడయ్యాడు. ఆయన కాలం చేశాక ఆయన కొడుకులంతా స్వర్గలోకంలోకి వెళ్ళి మా నాన్నగారికి మోసం చేశారు, ఇంద్ర పదవిలో ఉండగా మీ మీద ప్రేమతో మిమ్మల్ని ఇంద్రసింహాసనంలో కూర్చొనిచ్చాడు మా నాన్నగారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఆయనకు వారసులు మేమున్నాం, ఇంద్రసింహాసనంలో మేమే కూర్చోంటున్నాం, మాకే కావాలా అంటున్నారు. మీరు సింహాసనం దిగండి, మాకే ఉండాలా సింహాసనం అని దేవేంద్రుడితో సూటిగా చెప్పేశారు. దేవేంద్రుడు అతని పరివారం దేనికి ఒప్పుకోలేదు. కానీ రజిపుత్రులు 500 మంది విజృంభించి దేవేంద్రాదులను పారద్రోలి దేవరాజ పదవులన్నిటినీ తామే ఆక్రమించి దేవతలకు యజ్ఞ భాగాలు కూడా అందుకోకుండా కట్టుదిట్టు చేసేశారు. ఇంద్రుణ్ణి అక్కడి నుంచి పంపించేశారు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ బలం పుంజుకుంటూనే ఆశ దేవేంద్రుడికి అడుగంటిపోయింది. ఇక నా చేత కాదు, ఇక నేనేం చేయలేను అని. దాంతో కళ్ళు క్రిందికి దిగి అహంకారం అంతా సరాసరి దేవగురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయనకు పాద నమస్కారం చేసి, బృహస్పతిదేవా, నాకు పూర్తిగా దిక్కు లేకుండా పోయింది, నాకు రేగి పండంత యజ్ఞభాగం కూడా రావడం లేదు, నా అనుచరులైనటువంటి దేవతలకు అసలే దిక్కు లేకుండా పోయింది, ఈ ఆపద నుంచి మీరే మమ్మల్ని గట్టెక్కించాలి అని ప్రార్థించాడు. బృహస్పతి కరుణించి ఇలా అన్నాడు, దేవేంద్ర, ఇన్ని వేల సంవత్సరాలు దాటాక ఇప్పుడా నా దగ్గరకు వచ్చేది? ఇప్పుడైనా వచ్చావు, నీకు అహంకారం. పూర్వం ఎప్పుడైనా నువ్వు కోరింది నేను కాదన్నానా? నారాయణ నారాయణ హరే కృష్ణ.